అంటే నా సాత్వికము, నా దీనత్వాన్ని నేర్చుకోండి. ఎప్పటికీ నేర్చుకుంటానే ఉండాలండి. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ కోర్స్. కొన్ని కోర్సులు చదివాక ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఇంకేం చదవాలి? చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ చదివేసి నేను ఆడుకుంటున్నా. మా డాడీ వచ్చి అడుగుతాను, ఎందుకు చదవట్లేదు. తల్లిదండ్రులు కొంచెం స్ట్రెస్ పెడతారు కదా పరీక్షలో. అన్నీ చదివేశా డాడీ, అన్నీ చదివేశా. కావాలంటే అడగండి. అంటే ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే మొత్తం ఇక్కడ ఉంది. కానీ విశ్వాస జీవితంలో సాత్వికము, దీనత్వము నేను 10 సంవత్సరాల క్రితం నేర్చేసుకున్నాను కాబట్టి ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు అనడానికి లేదు. ఎందుకంటే జీవితాంతము నేర్చుకుంటూనే ఉండాలి. జీవితాంతము తగ్గించుకుంటూనే. ఒక కుమార్తెగా నేను తగ్గించుకున్నాను కాబట్టి నేను కోడలుగా తగ్గించుకోలేను అనడానికి లేదు. నేను ఒక తల్లిగా తగ్గించుకున్నాను కాబట్టి నేను ఒక భార్యగా తగ్గించుకోను అనడానికి, నేను పలానా ఊరిలో పలానా చర్చ్ మెంబర్స్ మధ్యలో తగ్గించుకున్నాను కానీ ఈ చర్చిలో మాత్రం నేను తగ్గించుకోను అనడానికి ఉందండి? నో. జీవితాంతము దేవుడు మనం ఎక్కడ పెట్టినా, ఎప్పుడు ఎక్కడ మనల్ని ఉంచినా ఆయన నుండి మనం నేర్చుకుంటూనే మనము దీనత్వంలో సాగాలి. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు యేసున, కిందాక మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఆ మనస్సు ఎప్పుడు ఉండాలంటే, ఏ మనసు? ఇరిటేటెడ్ మైండ్ కాదు. మన మనస్సు కొన్నిసార్లు ఎలా ఉంటుందండి? చికాకుగా ఉంటుంది. ఎవరు కదిపినా కందిరీగలాగా అయిపోతూ ఉంటాం. అంటే మనసే చికాకుగా కొన్నిసార్లు మన మనసు ఉంటుంది. కోపం, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి మీద ఫ్రస్ట్రేషన్ వెంటౌట్ చేయాలని ఆ మనస్సు, కోపంతో కూడిన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిన ఏ మనసు? తగ్గించుకొని మనసు.